హాయ్ నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి అనే ఒక చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తారీఖున ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని యొక్క తండ్రి ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. 1972లో BA కంప్లీట్ చేశాడు. తరువాత తన యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్థిక శాస్త్రం పైన చదివి కంప్లీట్ చేశారు. తాను ప్రజాసేవ కోసం అంకితం అవ్వాలని, ప్రజాసేవ చేయాలని తాను అనుకున్నటువంటి ఒక గోల్. దానిలో భాగంగా తాను ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకున్నా కానీ అటువైపు వెళ్లకుండా ప్రజాసేవ చేయాలి అనుకుంటే ఒక రాజకీయాలే సరైన వేదికని రాజకీయాల మీద దృష్టి పెట్టడం కొనసాగించాడు. 1975 సంవత్సరంలో భారతదేశం ఎమర్జెన్సీ కాలంలో తాను యువజన కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి సంజయ్ గాంధీ తరపున మద్దతుదారుడిగా నిలబడ్డాడు. తరువాత 1978లో చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ తరపున ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసి ఆ ఎన్నికల్లో గెలవబడ్డాడు. తర్వాత 20% యువజన కాంగ్రెస్ కోటాలో తనకు ఒక చిన్న పరిశ్రమల డైరెక్టర్గా పదవిని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పగించింది. తర్వాత తాను టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో విద్యా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పనిచేయటం జరిగింది. అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ తన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసినటువంటి అతి చిన్న 28 సంవత్సరాల చిన్న వయసు గల మంత్రిగా ఒక రికార్డు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. తదనంతరం సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో సినిమాలలో నటిస్తున్నటువంటి ఎన్టీ రామారావు గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు పడ్డారు. ఎన్టీఆర్ కుమార్తె, తన 3వ కుమార్తె అయిన భువనేశ్వరిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి 1981లో పెళ్లి చేశారు. తదనంతరం 1982లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ అనే ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీలోకి తన అల్లుడైన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఎన్టీ రామారావు. బట్ అక్కడ చంద్రబాబు నాయుడు సున్నితంగా తాను తెలుగుదేశం పార్టీలో చేరనని సున్నితంగా తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ అనుమతిస్తే మా మామ మీద కూడా నేను పోటీ చేస్తాను అని కుండబద్దలు కొట్టిన అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ 1983వ సంవత్సరంలో కేవలం తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలలోనే తెలుగుదేశం పార్టీ 1983లో బంపర్ అత్యధిక శాసనసభ్యులను గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. తర్వాత 1983 సంవత్సరంలో
సీఎం ఎన్టీ రామారావు గారు తన అల్లుడైన చంద్రబాబు నాయుడు గారిని పార్టీలోకి ఆహ్వానించాడు. ఆహ్వానించిన వెంటనే చంద్రబాబు నాయుడు కూడా తన యొక్క మామ స్థాపించిన పార్టీలోకి చేరటానికి సుముఖతం వ్యక్తం చేసి జాయిన్ అయ్యాడు. 1984 సంవత్సరం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. 84లో ఏం జరిగిందంటే, సీఎం ఎన్టీ రామారావుగా కొనసాగుతున్నారు. ఆ టైంలో అతనికి హార్ట్ ప్రాబ్లం వస్తే గుండె చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్ళాల్సి వచ్చింది. తాను అమెరికా వెళ్ళినప్పుడు, ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు తాను కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జతకట్టి ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ని పడగొట్టి తాను సీఎం అవ్వాలని చూశారు. దానికి సపోర్టుగా ఆ టైంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గవర్నర్ కూడా కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తే ఉంటారు. సో దానివల్ల ఏం జరిగిందంటే, నాదెండ్ల భాస్కర్ రావు గారిని ముఖ్యమంత్రిగా కొనసాగించేటట్టు చేయటం జరిగింది. అప్పుడు ఎంటర్ అయ్యారు. తన రాజకీయ చతుర్యం చూపించారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. తన మామ స్థాపించిన తెలుగుదేశం పార్టీని విడగొట్టి ఎమ్మెల్యేలను విడగొట్టి తన వైపు తిప్పుకున్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారికి బుద్ధి చెప్పేటటువంటి రాజకీయ చాణక్యం చూపించారు చంద్రబాబు నాయుడు గారు. తాను డైరెక్ట్గా భారత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి తన పేరేడ్ గ్రౌండ్లో తన యొక్క శాసనసభ్యుల్ని నిలబెట్టి అక్కడ తన రాజకీయ చాతుర్యం చాటుకున్నాడు. కేవలం 30 రోజుల్లోనే తన నాదెండ్ల భాస్కర్ రావు యొక్క బల పరీక్ష నిరూపించుకోవాలని అప్పుడు గవర్నర్ ప్రతిపాదించగా, కానీ నాదెండ్ల భాస్కర్ రావు ఆ 30 రోజుల్లో శాసనసభలో తన యొక్క బల పరీక్షను నిరూపించుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఉంది ఎవరంటే, రాజకీయ చతుర్యం కలిగినటువంటి చంద్రబాబు గారు తన యొక్క చక్రాన్ని తిప్పటం వలన అక్కడ రాజకీయ బల పరీక్షలో నాదెండ్ల భాస్కర్ రావు ఓడిపోయాడు. తర్వాత కేవలం 31 రోజుల్లోనే మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ రాజకీయ తెలుగుదేశం పార్టీలో తన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర. అది ఎన్టీ రామారావు గారు తన అల్లుడి గారి యొక్క ప్రాముఖ్యతను, తన యొక్క చేసినటువంటి వర్క్ను గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టారు. తన యొక్క పాత్ర ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు పాత్ర బాగా హైకి వెళ్ళిపోయింది. తన మామ తర్వాత తానే ఒక రాజకీయ చక్రాన్ని తిప్పిన వ్యక్తి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సో తర్వాత మరలా 1994 సంవత్సరంలో మరలా ఎలక్షన్లు జరిగితే ఆ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారం చేజిక్కుంది. కానీ అప్పటికే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతి యొక్క జోక్యం ఆ పార్టీలో ఎక్కువ అవటం వలన చంద్రబాబు నాయుడు గారు తన మామ అయిన ఎన్టీ రామారావు గారి మీద తిరగబడడం జరిగింది. తన లక్ష్మీ పార్వతి చేసినటువంటి పనులకి చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే అందరి ఎమ్మెల్యేలని తన పరిపాలన తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క రాజకీయ చాణక్యాన్ని 1994లో చూపించారు. తర్వాత 95వ సంవత్సరంలో తనకు
164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకున్నారు. దాంతో ఎన్టీ రామారావు గారి యొక్క ముఖ్యమంత్రి హోదాను పడగొట్టేసి తానే 1995 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా కొనసాగించారు. అప్పటి నుంచి కూడా 2004 సంవత్సరం లోపల ఏకధాటిగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి మొదటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు. తర్వాత 2004లో భారీ ఓటమి సరిచూశారు. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. తదనంతరం 2009 కూడా ఓటమి సరిచూశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిష్టంగా అపోజిషన్లో ఉన్నాడు. అపోజిషన్ పోషించాల్సినంత పాత్రను పోషించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను వెనకడుగు వేయకుండా తాను చేయాల్సినటువంటి పనిని అపోజిషన్లో కూడా చేయటం జరిగింది. తర్వాత 2014 సంవత్సరంలో ప్రాంతీయ భేదాల వలన తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోవటం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. 2014లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ సపోర్టుతో తాను చంద్రబాబు నాయుడు గారి మరలా అధికారం కైవసం చేసుకున్నారు. తర్వాత తన యొక్క మంచి పథకాలను తన యొక్క మార్కును ఆ 2014లో చూపించారు. రికార్డు స్థాయిలో ఇక్కడ మనం చెప్పుకునేది అమరావతికి 33,000 ఎకరాలు ప్రపంచంలో ఎవ్వరు కూడా భూసేకరణ సాధించలేని విధంగా, ఎవ్వరు కూడా భూమిని సేకరించలేని విధంగా ల్యాండ్ పూలింగ్ని తీసుకువచ్చారు. కేవలము 90 రోజుల్లోనే 33,000 ఎకరాలను రైతుల నుండి సేకరించారు. రైతుల దగ్గర నుంచి ఎటువంటి సమస్య లేకుండా రైతుల దగ్గర నుంచి సేకరించారు. అది ఒక ప్రపంచ రికార్డు. రాజధాని అమరావతిని కొనసాగించారు. రాజధాని అమరావతికి 10,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేశారు. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తను కేవలము 21 సీట్లకి తాను దిగిపోయింది తెలుగుదేశం పార్టీ. అయినా కానీ భయపడలా. తన యొక్క ప్రతిపక్ష పాత్ర యథావిధంగా ఒకప్పుడు పోషించినట్టే మళ్ళీ అదేవిధంగా తన యొక్క పాత్రను అపోజిషన్లో ప్రజాసేవలో గడిపాడు. తర్వాత 2024 సంవత్సరంలో బీజేపీ, జనసేన పార్టీ సపోర్టు మొత్తం కూడా కూటమిగా ఏర్పడి బంపర్ రికార్డుతో, ఎప్పుడు లేనటువంటి స్ట్రైక్తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది. మరలా తాను పోషిస్తున్నారు. మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. తాను రైతులకు చెయ్యాల్సినటువంటి న్యాయాన్ని మళ్ళీ వైసీపీ గవర్నమెంట్లో తాను రాజధాని చేసిన అమరావతిని అధోగతి పాలు చేశారు. కానీ మరలా ఇప్పుడు రాజధాని అమరావతి రైతులకు మళ్ళీ ఊపిరి పోసి మళ్ళీ తాను ముందుకు వెళుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ 1 and all.